జింక గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. కానీ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలిగే పులి నోటికి చిక్కుతుంది. ఎందుకంటే పులి కన్నా తాను బలహీనంగా ఉన్నానని జింక మదిలో భయం. ఆ భయంతోనే జింక పరిగెత్తే క్రమంలో పదే పదే వెనక్కి తిరిగి చూడటం వల్ల దాని వేగాన్ని కోల్పోతుంది. ఆ భయమే దానిని పులి పంజాకి చిక్కేలా చేస్తుంది. కొందరు మనుషులు కూడా అంతే. కష్టం ఎదురైనప్పుడు వాటి నుంచి తప్పించుకునే మార్గాలు ఆలోచించకుండా ఆ కష్టాన్నే తలుచుకొని బాధపడుతూ తన భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేసుకోకండి. మీ మీద పడిన రాళ్ళనే మెట్లుగా మలుచుకొని అందనంత ఎత్తుకు ఎదగండి. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట. వాకిలంతా నీట్గా శుభ్రం చేసుకున్నానండి. నీట్గా పూదించి పెట్టుకున్నాను. అలాగే ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట. ఇడ్లీ అయితే చేశాను. ఇంకా మా వారికి అయితే ఇడ్లీ వేసి ఇచ్చాను. ఇంకా అందులో అయితే బాదుషా తింటానంటే ఇంక ఇవైతే నేను ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకున్నారనమాట. ఇంకా అవైతే ఒక గిన్నెలోకి పోస్తున్నాను. మా వారికి అయితే 2 ఇచ్చేసాను. ఇంకా తర్వాత అయితే నేను పూజ పని అయితే చూసుకున్నానండి. ఇంకా పూజ అయితే ప్రశాంతంగా ఇలా అయితే చేసుకున్నాను. పిల్లల్ని కూడా పిలిచి హారతి తీసుకొని నమస్కారం చేసుకోండి, బాగా చదువు రావాలి, ఆరోగ్యంగా ఉండాలని దండం పెట్టుకోమని చెప్పానండి. మా బుడ్డోడైతే ఏం చేశాడో తెలుసా? బాగా చదువు రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, చాక్లెట్లు తినాలి, మా మమ్మీ చాక్లెట్లు కొనిపించాలని దండం పెట్టుకుంటున్నాడు. నాకైతే నవ్వొచ్చిందనమాట. ఇలా కూడా కోరుకుంటారా? ఇలా ఎందుకు అంటున్నావురా దాన్ని అంటే, చాక్లెట్లు తినాలి మమ్మీ, ఆరోగ్యంగా ఉండాలని అయితే అంటున్నాడు. చాక్లెట్లు తింటే ఆరోగ్యంగా ఉండరు, అలా కోరుకోకూడదని అయితే చెప్పాను. ఎప్పుడన్నా ఒకటి తింటే ఏం కదమ్మా, డైలీ చాక్లెట్స్ తినకూడదని అయితే చెప్పాను. మా బుడ్డోడికి చూడండి అసలు ఎంత తెలివో, దేవుణ్ణి చాక్లెట్లు తినాలని కోరుకుంటున్నాడు. మా మమ్మీ నాకు చాక్లెట్లు కొనివ్వాలని అడుగుతున్నాడు అనమాట. నాకైతే వాడు అలా అడగగానే నవ్వొచ్చింది. ఫస్ట్ బాగానే ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా చదువుకోవాలని అయితే అన్నాడు. తర్వాత చాక్లెట్లు తినాలి, మా మమ్మీ చాక్లెట్లు కొనివ్వాలని అడుగుతుంటే నాకైతే భలే నవ్వొచ్చిందనమాట. ఏంటో చాక్లెట్లు పిచ్చి, ఎంత పిచ్చి అని అయితే అన్నాను. ఎంత బాగా అడుగుతున్నాడు కదా. నేను మీతో చెప్పలేకపోతున్నాను కానీ నాకైతే వాడు అలా అడిగినప్పుడు నవ్వొచ్చింది. ఫస్ట్ అసలు ఏంటి వీడు ఇలా అడుగుతున్నాడు అనేది అనిపించింది. నేను చాక్లెట్లు ఎక్కువ తినకూడదు, చాక్లెట్లు తింటే హెల్త్ పాడైపోతుంది, ఆరోగ్యంగా ఉండము, హెల్తీ ఫుడ్ తినాలి, ఫ్రూట్స్ ఇట్లాంటివి తినాలని అయితే చెప్పాను అనమాట. ఒకరోజు ఇట్లా చాక్లెట్లు కావాలని గోల చేసినప్పుడు ఇక అందుకని వాడు ఈరోజు ఆరోగ్యంగా ఉండాలి, చాక్లెట్లు కూడా తినాలని అయితే అడుగుతున్నాడు అనుకుంటా. మామూలు తెలివి కదనమాట మా బుడ్డోడిది. సర్లే అండి. ఇంకా నేనైతే పిల్లలైతే స్కూల్కి వెళ్ళారనమాట. వాళ్ళు ఇంకెళ్ళిన తర్వాత నేను మిషన్లో బట్టలు అయితే వేసానండి. ఇంకా మిషన్లో బట్టలు అవుతుంటాయి అని ఇంక ఈలోపు ఇక్కడ నేను పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా పెరుగు కూడా గిన్నెలోకి అయితే వేస్తున్నాను. అలాగే ఇడ్లీ కూడా అయిపోయినాయండి. నా వరకు అయితే లేవన్నమాట. ఇంకా ఇక్కడైతే కొంచెం పిండి ఉంది. మళ్ళీ ఈ పిండిని ఇంక ఇడ్లీ ఏమేస్తామని అనిపించింది. ఇంక 2 ఉతప్పాలు పోసుకుంటే సరిపోతుందిలే, ఇంకా మళ్ళీ ఇడ్లీ ఏమేస్తామని అయితే అనిపించి ఇంక ఇక్కడైతే ఇడ్లీ పిండితోటి ఉతప్పాలు అయితే పోస్తున్నానండి. ఇంక ఇందులో అయితే ఏమి వేయట్లేదండి, ప్లెయిన్ పిండిని దోశలాగా వేస్తున్నాను అనమాట. అంటే పలచగా కాదులే, కొంచెం ఊతప్పంలాగా వేస్తున్నాను. ఇంకా దాంట్లో ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే ఏమి వేయట్లేదు. కొద్దిగానే ఇలానే చేసుకొని తిందామని అయితే చేస్తున్నాను అనమాట. నాకే కదా ఇంక మళ్ళీ అవన్నీ ఎందుకులే అని అయితే అనిపించింది. మళ్ళీ అవన్నీ చేసేసరికి టైం వేస్ట్ కదా. అప్పుడు దాకా కూడా నేను ఉండలేను అనమాట. అందుకే ఇంక ఇక్కడ 2 ఉతప్పాలు అయితే చేస్తున్నాను. పెరుగు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇంక ఈ మధ్య అయితే కొంచెం పెరుగే తెచ్చుకుంటున్నామన్నమాట. అప్పుడప్పుడు పాలు తీసుకొచ్చుకొని కాగపెట్టి తోడేయటం కంటే కూడా పెరుగే తీసుకొచ్చుకుంటున్నాము. మర్చిపోతున్నామన్నమాట పాలు తీసుకొచ్చుకోవటము. ఇక అందుకని మధ్యాహ్నానికి కావాలి కదా అన్నట్టుగా పెరుగే తీసుకొచ్చేసాను. ఒక్కొక్కసారి పాలు తీసుకొచ్చి కాగబెట్టి తోడేస్తాను, ఒక్కొక్కసారి ఇంక పెరుగే తీసుకొస్తానన్నమాట. ఓకే అండి. ఇక్కడైతే నా కోసం 2 ఉతప్పాలు అయితే రెడీ చేస్తున్నానండి. వీటిని చేస్తూ కూడా నేను ఇంట్లో ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేస్తానన్నమాట. అలాగే
బెడ్షీట్ ఇదిలిచ్చి సర్దేశాను. ఇంకా వీళ్ళు తుడుచుకున్న టవల్స్ అన్నీ బెడ్ పైన అలానే వేశారు కదా, ఇంకా అవన్నీ తీసుకెళ్ళి ఆరేసాను. ఇదిగో ఇప్పుడైతే నేను 2 ఊతప్పాలు రెడీ అయిపోయినాక వచ్చేసి చేతులు కడుక్కొని ఇంకా తిందామని అయితే కూర్చున్నానమాట. కారం కూడా కొంచెం వేసుకున్నానండి చట్నీతో పాటు. ఇలా అయినా కానీ సూపర్గా ఉందన్నమాట టేస్ట్. ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే క్యారెట్ ఇట్లాంటివి ఏమీ లేదు, ప్లెయిన్గానే ఇలా ఊతప్పాలు చేశాను. అయినా కానీ సూపర్గా ఉంది. పిండి కూడా కరెక్ట్గా 2 అయితే వచ్చినాయి అనమాట నాకు సరిపడా. ఇంకా ఫ్రిడ్జ్‌లో పిండి ఉంది కానీ ఇంకా పిండిని తీసి ఏం కలుపుతాంలే, మళ్ళీ ఫ్రిడ్జ్‌లో తీసి వెంటనే చేయం కదా, ఒక పావు గంట అన్నా ఆగాలి. అంత టైం నేనైతే ఉండలేననమాట తినకుండా. అందుకని ఇంకా మిగిలిన పిండితోటైతే 2 ఉతప్పలు పోసుకొని తినేసాను. ఈలోపు నేను తిన్న తర్వాత వీడియో అయితే ఎడిటింగ్ చూసుకున్నానండి. నాకు వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఎడిటింగ్ పూర్తయిపోయేసరికి మిషన్‌లో బట్టలు కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా మిషన్‌లో బట్టలు ఆరేద్దామని అయితే వచ్చేసాను. ఏంటి స్వప్న ఇంక ఈరోజు లంచ్ ప్రిపేర్ చేయలేదు, లంచ్ బాక్స్ ఏం పెట్టలేదు అని అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు నేను లంచ్ ప్రిపేర్ చేయలేదు. మా పాప వాళ్ళ డాడీ వెళ్ళేటప్పుడు డాడీ బాక్స్ తీసుకెళ్ళట్లేదు ఏంటని అయితే అన్నదనమాట. ఇంకా మా వారుండి మమ్మీ లంచ్ చేస్తే కదా వండితేనే కదా నేను తీసుకెళ్ళటానికని అయితే అంటున్నారు. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు మా డాడీ. లంచ్ బాక్స్ వద్దన్నాడు ఈరోజు డాడీ. బాక్స్ అవసరం లేదన్నారని అయితే చెప్పాను. ఇంకా మా తమ్ముడికి మా వారికి ఇద్దరికి బాక్స్ అవసరం లేదంటండి. అందుకే ఇంకా నేనైతే వంట అయితే ప్రిపేర్ చేయలేదన్నమాట. ఏంటి స్వప్న వాళ్ళకి అవసరం లేకపోతే మీరు తినరా అని అయితే అనుకుంటున్నారా? ఉండండి వస్తున్నా అక్కడికి. ఇంక ఈ బట్టలు ఆరేయటం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పని అదేనండి బాబు, వంట చేయాలి ఇంకా పిల్లలకి నాకు అనమాట. మా ముగ్గురికైతే వండేస్తాను. ఇంక ఈరోజు అదిగాక మొన్న నేను మార్కెట్లో కాకరకాయలు తీసుకొచ్చాను కదండి, కాకరకాయలు అవైతే వండాలనుకుంటున్నాను. మా వారికైతే అవి ఇష్టం లేదంట. అవి ఎందుకు తీసుకొచ్చావని అయితే అన్నారు. అవి పావు కిలోనే 40 రూపాయలు 50 రూపాయలు చెప్తున్నారండి. ఆరోగ్యానికి మంచిదంట. ఎప్పటి నుంచో చూస్తున్నాను. మా ఫ్రెండ్ కూడా బాగుంటాయి తీసుకో అని అయితే చెప్పిందనమాట. సరే బాగుంటాయి అంటుంది కదా, చూద్దాం ఒకసారి, ఎప్పుడు తినలేదు కదా అని అయితే అనుకొని నేను తీసుకున్నాను. ఇంకా మా వారైతే నేను తినను, నాకైతే వండి పెట్టొద్దని అయితే అన్నారనమాట. అందుకని ఈరోజు ఎటు మా వారికి బాక్స్ అవసరం లేదు కదా, పిల్లలకి నాకే కదా అన్నట్టుగా ఇంక ఈరోజు కాకరకాయ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఇవైతే కట్ చేసుకొని ఫస్ట్ పైనుండే కొంచెం అన్నిటికీ తీయలేదులండి, పైన అలా తీసేసాను అనమాట. కట్ చేసిన తర్వాత లోపల కొన్నిటికి విత్తనాలు ఉన్నాయి, అవి అయితే తీసేసి నేనైతే వీటిని పొడవుగా కట్ చేసి అయితే చేస్తున్నానండి. టేస్ట్ ఎలా ఉంటుందేమో నాకు తెలియదు అనమాట. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైము ఈ కూర వండటము. కాకరకాయ నేను ఎప్పుడూ తినలేదు. మార్కెట్లో అప్పుడప్పుడు వస్తుంటాయి కదా, చూస్తూ ఉంటాను. రేట్ కూడా ఎక్కువ చెప్తారు. ఇంకా మనం ఎటు తినం కదా, ఎప్పుడూ తినలేదు. మళ్ళీ వీటిని తీసుకొని తినకపోయినా వేస్ట్ చేయటం ఎందుకులే, ఇంత రేటు పెట్టనైతే అనిపించేది. అందుకే నేను ఎప్పుడు తీసుకోను అనమాట. ఇంక ఈసారి ఎందుకో తీసుకున్నానండి. ఎలా ఉంటుంది ఏంటో టేస్ట్ అయితే చూద్దాం అనుకుంటున్నాను. ఒకసారి తింటేనే కదా మనకి తెలిసేది. మీతో ఇలా చెప్తుంటే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చిందబ్బా. మన్మధుడు సినిమాలో అనుకుంటా, అవునా కదా, కానీ ఆ సినిమాలో అనుకుంటున్నాను, నాగార్జున గారిది. ఏంటిది అంటే కాఫీ అంటే, నాకు కాఫీ నచ్చదంటే తాగితేనే కదా నచ్చుతుందో లేదో తెలిసేది అంటుంది కదా, అలాగే అనమాట. ఏదైనా సరే మనం ట్రై చేస్తేనే కదా తెలిసేది. ఏమంటారు, నిజమే కదా? అందుకే నబ్బా ఒకసారి మనం కూడా టేస్ట్ చూద్దాం అన్నట్టుగా ఈసారి అయితే నేను కాకరకాయ అయితే తీసుకొని వచ్చేసాను. ఈసారి అయితే ఇది ఎలా ఉంటుంది ఏంటో చూద్దాము. నాకైతే నిజానికి ఎలా ఉండాలేంటో కూడా తెలియదు అనమాట. కాకపోతే నాకు అనిపించింది తెలియని ఏముందిలే ఇందులో, ఎప్పుడు ఏ కూరలోనైనా ప్రత్యేకంగా వెరైటీగా ఏం చేస్తాము, నార్మల్గా కాకరకాయని ఎలా చేస్తాము అలానే చేద్దాంలని అయితే అనిపించింది అనమాట. ఇంకా అందుకే వీటినైతే పొడవుగా ఇలా కట్ చేసి పెట్టాను. ఇంకా ఇందులో ఉప్పు పసుపు వేసి గట్టిగా పిండుదామా వద్దని అయితే ఆలోచించాను. దీంట్లో ఏముందిలైనా రసం పిండటానికి అనిపించేసి ఏం పిండలేదనమాట. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు అయితే తీసుకొని ఇలా కచ్చపచ్చగా అయితే దంచి పెట్టుకున్నానండి. అలాగే రైస్ అయితే ముందే కడిగి పెట్టేశాను అనమాట. ఇంక అదైతే ఇప్పుడు ముట్టించేసాను. ఇంక ఇప్పుడు స్టవ్ మీద అయితే ఇంకొక బాండి తీసుకొని ఇంక ఇప్పుడైతే ఈ కాకరకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఇందులో అయితే ఒక మిస్టేక్ అయిపోయిందనమాట. ఈ కాకరకాయలు వేసినప్పుడే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని వేయాల్సింది. నేనైతే ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత వేసాననమాట. కాకరకాయలు ఎక్కేసరికి ఆ ఉల్లిపాయలు అంటే కొంచెం బాగా ఎక్కువగా వేగినట్టు అయిపోయింది, మాడిపోయినట్టు. అంటే బాగా మాడలేదులే, కాకపోతే కొంచెం కాకరకాయలతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తే బాగుండు అనిపించింది అనమాట.
నేనైతే ఇప్పుడేనండి ఫస్ట్ టైము ఆకాకరకాయ ఫ్రై అనేది చేయటము. మీరెలా చేస్తారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. అలాగే నేను చేసిన రెసిపీ ఎలా ఉంది ఏంటనేది కూడా నేను చెప్తాననమాట. ఇదిగో ఇక్కడైతే తాలింపేసానండి. ఉల్లిపాయలైతే చక్కగా ఏగనిచ్చాను. కానీ లాస్ట్‌లో అనిపించిందనమాట. కర్రీ అంతా అయిపోయిన తర్వాత అరే! ఉల్లిపాయలు కూడా ఆ కాకరకాయలతో పాటు యేసుంటే బాగుండేదనిపించింది. ఇదిగో నేనైతే కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయలైతే ఏసి మొత్తం కలిపేసానండి. ఇందులో పసుపు, ఉప్పు అయితే వేసి మొత్తం ఒకసారైతే ఇలా కలిపేస్తున్నాను. ఏగనిస్తాననమాట. ఇవి కొంతవరకు ఏగిన తర్వాత ఇందులో నేను కారం అయితే ఏద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడే ఎయ్యను. దీన్నొచ్చేసి ఆకాకరకాయ, ఇంకా బోడ కాకరకాయ ఇట్లా పిలుస్తూ ఉంటారు కదా! నేనైతే స్టార్టింగ్‌లో ఆకాకరకాయ అంటే పెద్దగా తెలీదనమాట. ఆకాకరకాయ అంటే ఏంటో అనుకునేదాన్ని. కాకపోతే ఈ మధ్య మార్కెట్‌కెళ్తూ ఉన్నాను కదా! చూసి ఆకాకరకాయ ఓహో! ఇలా ఉంటదనైతే అనిపిచ్చింది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను నిజమే చెప్తున్నానండి బాబు. ఆకాకరకాయనైతే నేను మార్కెట్‌కెళ్ళటం స్టార్ట్ చేసినప్పుడేననమాట చూడటము. పేరు విన్నా కానీ ఎప్పుడు తెలీదు. ఆకాకరకాయ అంటే మామూలుగా కాకరకాయనే ఆకాకరకాయ అంటున్నారేమో అనుకునేదాన్ని. ఓకే అండి. ఇక్కడైతే నేను కాకరకాయలు కొంత ఏగిన తర్వాత కారము, అలాగే ధనియాల పొడి, ఇంకా కొబ్బరి పొడైతే వేసానండి. వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా తొక్కానని చెప్పాను కదా! అవైతే స్టార్టింగ్‌లోనే ఏసాననమాట ఉల్లిపాయలతో పాటు. ఇవైతే చక్కగా ఏగుతున్నాయండి. చూడండి మూత పెట్టేసి ఏంచుతున్నాననమాట. ఇవొచ్చేసి మనకి కాకరకాయ కంటే కూడా త్వరగానే ఏగుతున్నాయండి. కాకరకాయ ఇంకా కొంచెం లేటు. చూడండి చక్కగానే ఏగినియండి. ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి ఇలా అయితే వచ్చింది. రైస్‌లోకి కలుస్తుందా లేదా? టేస్ట్ ఎలా ఉంటుంది? ఏంటని అనుకుంటూ ఉన్నాననమాట. ఇంక దీన్నైతే నేను పక్కన పెట్టేసాను. ఇలా అయితే రెడీ చేసేసి. తర్వాత ఇంకా గిన్నెలైతే షింక్‌లో ఏసానని చెప్పాను కదా! ఇంకా అవన్నీ అయితే ఇప్పుడు తోముదామని షింక్ దగ్గరికైతే వచ్చేసి గిన్నెలన్నీ తోముతున్నానండి. నేను ఒక వీడియోలో చెప్పాననమాట. కొంచెం లేడీస్‌కి ఇంటి పనుల్లో హెల్ప్ చేయాలని అయితే చెప్పాను కదా! అయితే కొంతమంది ఉంటారు కదా! ఏమనుకుంటున్నారంటే, ఇక ఇంట్లోనే ఉండి ఇంట్లో పనులు చేసుకుంటూ మళ్ళా మీకు బయటికెళ్ళి పని చేసొచ్చే వాళ్ళు కూడా హెల్ప్ చేయాలా? ఒకప్పుడు నువ్వు కూడా పొలం పనులకెళ్ళావు కదా! పొలం పనులు చేసావు కదా! అనైతే అంటున్నారు. బాబు మహాప్రభు నేనైతే మా ఆయన నాకు హెల్ప్ చేయాలి ఇంట్లో పనుల్లో అనైతే చెప్పలేదయ్యా వీడియోలో. నువ్వెలా విన్నావో ఏంటో కొంచెం వీడియోని చక్కగా విని తర్వాత కామెంట్ చేయటం నేర్చుకోండయ్యా బాబు. ఎందుకు సగం సగం వినటం అర్థమయ్యి అర్థం గాక పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకుంటూ ఉంటారు. అవసరమా? ఏదైనా పని ఉంటే పని చూసుకో. పని లేకపోతే చూసామా, ఎళ్ళామా అన్నట్టుండు. నీకు పూర్తిగా చూడకుండా ఏదో సగం చూసి పిచ్చి పిచ్చి కామెంట్‌లేమి పెట్టకే. మరి అసలు ఎందుకిట్లా తయారయితారో ఏమోనబ్బా తల్లో. నేను పొలం పనులకెళ్ళానయ్యా. నేనొక రైతు బిడ్డని. మా నాన్న, మా అమ్మ వ్యవసాయం పనులు చేస్తుంటారు. వాళ్ళతో పాటు నాకు సంవత్సరం వయసున్నప్పటి నుంచి పొలం తీసుకెళ్లారు నన్ను. నేను చెప్తానే ఉన్నా. గర్వంగా చెప్పుకుంటా నేను. దీంట్లో భయపడాల్సింది, బాధపడాల్సింది, సిగ్గుపడాల్సిందయితే అస్సలు లేదు. నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. నేను రైతు బిడ్డని. పొలం పనులకెళ్తుంటాను. కాకపోతే పొలం పనులు మీరనుకున్నంత ఈజీ అయితే కాదు. చేయటం చాలా కష్టం. అందరూ చెయ్యలేరు కూడా పనులనేవి. అందరూ ఏదో పొలం పనులు అనుకుంటారు కానీ, అందరూ అనుకున్నంత ఈజీ అయితే కాదు పొలం పనులు చేయటం. నేను ఎళ్తాను కానీ, నాకు చేయటం అన్నీ పర్ఫెక్ట్‌గా రావు. రాదు అని వదిలేయటం కూడా నాకు చేత కాదు. వచ్చినా రాకపోయినా నేర్చుకోవాలి, చేయాలి అని నాకు ఏ పనైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా పని ఈ పనుంది అంటే ఆ పని నేర్చుకున్న దాకా నేను చేస్తూనే ఉంటాననమాట. నేర్చుకొని వదిలేయాలి. మా అమ్మ చెప్పింది ఏ పనైనా సరే నేర్చుకొని వదిలేయాలి. ఎప్పుడు ఏ పని అవసరం అవుతుందో తెలీదు కదా! పనులన్నీ నేర్చుకుంటేనే మంచిదమ్మా అనైతే చెప్పింది. అందుకని నేను కూడా పొలం పనులు కూడా చాలా వరకు నేర్చుకున్నాను. మాకు పొలం ఉంది కాబట్టి ఆ పొలంతో పనులన్నీ మా అమ్మ నాన్నలతో వెళ్తుంటాను, చేస్తుంటాను. చెప్పాను కదా! సంవత్సరం పిల్లకాడ నుంచి నన్ను పొలం తీసుకెళ్ళి చెట్టుకి ఉయ్యాలేసి, ఉయ్యాలూపి, చెట్టు కింద కూర్చోబెట్టి ఇట్లా చేశారు. నేను సంవత్సరం పిల్లకాడ నుంచి మా అమ్మ నాన్నలు నన్ను పొలం తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా పెరిగే కొద్దీ ఎళ్ళకుండా ఎట్లుంటాను, స్కూల్‌కెళ్ళేటప్పుడు, హాలిడేస్ వచ్చినప్పుడు ఇట్లా వెళ్తూనే ఉంటాను. పొలం పనులు కూడా చేశాను. కాకపోతే అన్నీ పర్ఫెక్ట్‌గా రావు. ఇంకా ఇప్పుడు చెప్తాను వినండి. నేను అదెందుకు చెప్తున్నానంటే నువ్వు అన్నందుకు చెప్పాను. కాకపోతే ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళు హెల్ప్ చేయాలి, ఇంట్లో పనులు కూడా చేసుకోలేవా అన్న ఉద్దేశంతో నువ్వు అన్నావని నాకు అర్థమైంది. ఒకప్పుడు పొలం పనులు చేసిన దానివి ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకోలేవా అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు చెప్పింది. మహాప్రభు నేను చెప్పింది నా ఒక్కదాని గురించి కాదు. అర్థమవుతుందా? నేను అందరు లేడీస్ గురించి ఆలోచించి చెప్పాను. నేను చేసుకోలేకపోతున్నాను. మా ఆయన రోజు నాకు ఇంట్లో వండిపెట్టి, తినిపిచ్చి ఆఫీస్‌కెళ్ళాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. నేను ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకోగలను, చేసుకుంటాను.
ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా లేడీస్‌కి. అట్లాంటప్పుడు హస్బెండ్స్ హెల్ప్ చేస్తే లేడీస్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న విషయం చెప్పాను నేను. నేను చెప్పింది నువ్వు ఆలోచించుకోకుండా, అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడతావు. నీ నాకైతే ఏమనాలో కూడా అర్థం కాలేదు. నేను వదిలేస్తాననమాట. ఎవరిష్టం వాళ్ళది. ఎవరి ఆలోచన బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాకరకాయ. 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 ఏ కాకరకాయ? ఏ కాకరకాయ అమ్మా? ఆ కాకరకాయ. ఏ కాకరకాయ? ఆ కాకరకాయ అంటే ధనుషు కాకరకాయ పేరు ఆ కాకరకాయ. అర్థమైందా? అది కాకరకాయ కూర. ఆ కాకరకాయ కూర. ఆ కాకరకాయ కుదు. ఆ కాకరకాయ రిమోట్ పని చేయట్లే. బొమ్మ నొక్కిద్దాం. ఓకే అండి. ఇక్కడైతే మా పిల్లలకైతే అన్నం తినిపిద్దామని తినిపిస్తున్నాననమాట. స్కూల్ నుంచి తీసుకొచ్చేసి మా బుడ్డోడైతే ఏం కూర మమ్మీ అంటే ఆ కాకరకాయ అంటే ఏ కాకరకాయ అని అయితే అడుగుతున్నాడనమాట. దానికైతే నాకు చాలా బాగా నవ్వొచ్చింది. బాగుంది కదా అని ఒరిజినల్ వాయిసే ఉంచేసానండి. తప్పుగా అయితే అనుకోకండి. సరదాగా అలా ఉంచేసాను. ఇదైతే టేస్ట్ అయితే చూశానండి. కలుపుకొని తిన్నాననమాట. ఫస్ట్ నేనే తిన్నాను. తర్వాత పిల్లలకి తినిపించాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఫస్ట్ ఒక ముద్ద టేస్ట్ చూశాను. మళ్ళీ పిల్లలు తింటారో లేదా ఎలా ఉంటుందో ఏమో అని. సూపర్గా ఉందనమాట. కాకరకాయ అంత టేస్ట్ ఉందండి ఇది కూడా. కాకరకాయకి దీనికి చాలా తేడా ఉంది. ఇదైతే అసలు చేదు కూడా లేదు. చాలా బాగా అనిపించింది నాకు. టేస్ట్ బాగా నచ్చింది. పిల్లలకు కూడా తినిపించానండి. చక్కగా తిన్నారు. కాకపోతే ముక్కలు వద్దన్నారు. ఓకే అండి. తర్వాత అయితే ఇక్కడ నేను చెరుకు రసం అయితే తీసుకొచ్చేసాననమాట. ఈ చెరుకు రసాన్ని అయితే మొత్తం గిన్నెలోకైతే తీస్తున్నానండి. బాటిల్లో పార్సిల్ ఇవ్వమంటే బాటిల్లో ఇవ్వలేదు. ఇలా పొట్లాలలాగా కట్టేస్తే ఇచ్చారనమాట. ఇంక వీటినైతే నేను ఒక గిన్నెలోకైతే తీస్తున్నానండి. 2 గ్లాసులకైతే పోసి తాగుదామని. చెరుకు రసం కూడా అప్పుడప్పుడు తాగితే మంచిదే అనమాట. రెగ్యులర్గా తాగినా తాగకపోయినా అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. కొంతమంది చెరుకు రసం తాగటం వల్ల కూడా జలుబు చేస్తుంది అంటారు. ఏమో ఆ విషయం అయితే నాకు తెలీదు. ఈ చెరుకు రసంలో నిమ్మపండు అలాగే అల్లం అయితే పెట్టి ఇలా రసం అయితే తీసిచ్చేసారండి. ఇదిగో మొత్తం అయితే నేను ఇలా ఒక గిన్నెలోకైతే పోసి 2 గ్లాసులకైతే తీస్తున్నాను. తాగుతామన్నమాట. ఓకే అండి. నేనైతే ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నానండి. ఎవరైనా సరే వీడియో పూర్తిగా చూడకుండా సగం సగం చూసి ఓ టైటిల్ చూసి థంబ్నెయిల్ చూసి మీకు మీరే ఊహించుకొని పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే చేయకండి. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక మాట ఒకళ్ళని అన్నామంటే అది పర్ఫెక్ట్గా ఉండాలండి. వాళ్ళకది కరెక్టా కాదా అని ఆలోచించుకొని చెప్పాలన్నమాట. మీకు ఇష్టం వచ్చినట్టు సగం విని సగం వినక సగం తెలుసుకోక పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకూడదబ్బా. ఎప్పుడైనా ఆలోచించుకోండి. మీకు కొంచెం ఉండాలి కదా. మరి అంతలా దిగజారిపోతారా చెప్పండి. ఏంటో ఎవరి బుద్ధి ఎలా ఉంటే వారి మాటలు కూడా అలానే వస్తాయి అంట. ఇంకా మీ బుద్ధిని బట్టి మీ మాటలు వస్తాయి అని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే అండి. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై.